SHOAPTV ప్రేక్షకులకి నమస్కారం. ఈనాడు మనం కొన్ని విషయాల్ని వివరణ చేసేటప్పుడు తేడాలు ఎలా ఉంటాయి, ఎక్కడెక్కడ ఉంటాయి, వాటి సవరణలు ఏంటి అనే విషయాన్ని గురించి నాకు తెలిసినంతవరకు, నేను గుర్తించినంతవరకు మీకు తెలియజేస్తాను. ఇప్పుడు చెప్పేటప్పుడు చిత్ర విచిత్రంగా కనిపిస్తుంది. ఇప్పుడు దోషం ఉన్నది అని చెప్పి వాటికి పరిహారం కింద చిన్నవి చెప్పడం. అంటే ఒక రావి చెట్టు ప్రదక్షిణ చేయడం, రావి చెట్టుకి ఏదో నీళ్లు పోయండి, లేకపోతే దీపం వెలిగించమను, లేకపోతే ఫలానా రోజున ఫలానా మిఠాయి ఏదో పంచిపెట్టమను, ఇలాంటివో పరిహారాల కింద చెబుతూ ఉంటారు. మనకి చెప్పినటువంటి ప్రారంధం ఏదైతే ఉన్నదో, చెడు ఏదైతే ఉన్నదో, దానికి తగినటువంటి ఉపాయాలు చెప్పాలి. అంటే రోగం పెద్దదైనప్పుడు పెద్ద మందు వేస్తాం, చిన్నది వచ్చినప్పుడు చిన్న మందు వేస్తాం. చిన్నదానికి పెద్దది వేయని అవసరం లేదు, హై డోసులన్నీ కూడా అవసరం లేకపోయినా వేయకూడదు. అట్లా దేనికి ఏది అని ఉంటుంది, ఎంత పొటెన్సీలో వాడాలి అని ఉంటుంది, ఏ పరిమాణంలో వాడాలి అని. అలాగే మన యొక్క భవిష్యత్తు విషయంలో జాతకంలో ఏదన్నా కనుక చెడు అనేది కనిపించింది అన్నప్పుడు ఆ చెడు యొక్క పరిమాణము ఎంత, దాన్ని ఉపశమింపజేసేటువంటి ప్రక్రియ ఏది అని అది చెప్పాలి. రకరకాలుగా ఉంటాయి శాంతులు, పెద్దవి చిన్నవి. కూష్మాండ హోమం ఉంటుంది, పవమాన సూక్తంతో హోమం ఉంటుంది. ఇలా రకరకాలుగా శాంతులు వస్తూ ఉంటాయి. శాంతి గ్రంథాల్లో చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం వాటి గురించి ఈ ప్రస్తావన చేయటం అనేది ప్రధానం కాదు కనుక ఉంటాయి. మన దోషానికి తగినట్టుగా వాటి చెప్పు ఉండాలి. అక్కడ ఈ దోషం ఉన్నది అన్నప్పుడు ఈ శాంతి చేస్తే పోతుంది అని అక్కడ శాస్త్రంలో ఉండాలి. ఎందుకంటే వచనాత్ ప్రవృత్తి వచనాన్నివృత్తి అని చెప్పారు శాస్త్రంలో. శాస్త్రంలో ఉండే మాట మనం అంగీకరించి పాటించాలి, వద్దంటే మానేయాలి. మనం చేయటానికి చేయకపోవడానికి శాస్త్రంలో ఉండే మాట అంటే ఒక ప్రమాణం చూపించాలి. మనకి ప్రమాణం లేకుండా చెప్పకూడదు. మనం ఒక నష్టం వస్తుందని ఏదో చెప్పిన తర్వాత ఫలితం చెప్పేటప్పుడు పరిహారం ఏంటి అంటే, ఇదిగో ఇన్ని దీపాలు వెలిగించండి అను, ఇన్ని ప్రదక్షిణాలు చేయండి అను, ఇన్ని నిమ్మకాయలు దానం చేయండి అను, శనగలు దానం చేయండి, ఇట్లా ఏవో జీవులకి ఆహారం పెట్టండి అను, ఏవో పరిహారాలు చెప్తారు. ఈ పరిహారాల యొక్క కొలత ఎంత, మనకి వచ్చే కష్టం యొక్క కొలత ఎంత, ఈ చిన్న పరిహారాల వలన ఆ దుష్టమైన ప్రారంభం తీరుతుందా? శాస్త్రాల్లో ఏం చేశారంటే వాడి ప్రారంధం కష్టం అన్నమాట. ప్రారంభం ఆ కష్టం యొక్క లెవెల్ ఎంతో చూసి దాన్ని రెక్టిఫై చేయగలిగినటువంటి శాంతి ఏదో అది చెప్పారు. అలా కాకుండా చిన్న శాంతులు చెప్పారు. ఏమీ అక్కర్లేదు, ప్రతి శనివారం వెళ్ళి బెల్లం మొక్క నివేదన చెయ్యి, 12 సార్లు అనుకో ఇలాగ మనస్సులో, ఇలాంటివి చెప్పారనుకోండి, వచ్చేటప్పుడు ఓ 10 రూపాయలు దానం చేయి అని చెప్పారు. మంచిది, కానీ నీకున్నటువంటి కష్టం పోవటానికి ఈ చిన్న ప్రక్రియ ఎలా సాధ్యమవుతుంది అని ఒకసారి ఆలోచించాలి. దాన్ని పడగొట్టేంత శక్తి కలిగింది కాదు కదా చిన్న పరిహారాలు చెప్తే. అసలు ప్రారంధం అనేటువంటిది అది తప్పేది కాదు. అంటే మరీ యథార్థం మాట్లాడాలంటే, కొంచెం యథార్థం మాట్లాడదాము అంటే పరిహారాల వలన పోతుంది అని చెప్పుకుంటా. అంటే పరిహారాలు కూడా చెప్పారు. ఆ ప్రారంధం అనేది మొట్టమొదట ఎవరికి తీసేది కాదు. ప్రారంధం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం, మంచి కానీ చెడు కానీ నుదుట రాసింది అనుభవించాలి. బ్రహ్మదేవుడు ఒకసారి రాసిన తర్వాత అది అంతే అని అక్కడ వ్రాయబడి ఉన్నది. శాస్త్రంలో చెప్పారు, వేదాంత శాస్త్రంలో చెప్పారు, పురాణాల్లో చెప్పారు, ఇతిహాసాల్లో చెప్పారు, ధర్మశాస్త్రాల్లో చెప్పారు. ఆ విషయం దాన్ని పోగొట్టాలి అంటే ఎలా సాధ్యం? మొదటి పద్ధతిలో ఏంటంటే అది పోదు, అనుభవించాలి. అందుకని అద్వైత వేదాంత పంచదశి అనేటువంటి ఒకానొక గ్రంథంలో ఏం చెప్పారంటే ఈ విషయం చెప్పారు. అవశ్యం భావి భావానాం ప్రతీకారో భవేద్యది తదా దుఃఖైర్నలిప్యేరన్ నలరామయుధిష్ఠిరా అని విద్యారణ్య స్వామి వారు చెప్పారు.
తప్పనిసరిగా అనుభవించాలి అని మన నుదుట రాసి ఉన్నటువంటి కర్మ అది అనుభవించాలి, కానీ తప్పించుకోవడానికి సాధ్యమైంది కాదు. అలా తప్పించుకునే మార్గాలే కనుక ఉంటే నలచక్రవర్తి ఎందుకు పడ్డాడు కష్టాలు? మనకంటే చాలా గొప్పవాడు నలచక్రవర్తి. ఆయన పుణ్యాత్ముడు. ఆయన్ని తలుచుకుంటే మన పాపాలు పోతాయి, కలిదోషాలు పోతాయి. అటువంటి మహానుభావుడు, ఏకగ్రీవంగా అంగీకరింపబడిన వ్యక్తి. అటువంటి నలచక్రవర్తి ఎందుకు కష్టాలు పడ్డాడు? దమయంతీదేవి ఎందుకు పడింది కష్టాలు? శ్రీరామచంద్రుడు ఎందుకు పడ్డాడు? ధర్మరాజు ఎందుకు పడ్డాడు కష్టాలు? వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఈ ఉపాయాలు తెలియక వాళ్ళు అలా కష్టాలు పడ్డారులేండి అని అనుకోవడం సమంజసం కాదు. మనకి తెలిసిన ఈ 4 ఉపాయాలు మహానుభావులకి తెలియదు. అది మనకంటే ఎన్ని రెట్లు గొప్పవాళ్ళు. నలచక్రవర్తో రాముడు ధర్మరాజు అంటే మనకి వాళ్ళకి ఎన్ని రెట్లు తేడా ఉంది? 1000 రెట్లు, 1,00,000 రెట్లు, 1,00,000 రెట్లు తేడా ఉంది కదా. అటువంటి వాళ్ళకి ఈ ఉపాయాలు తెలియక ఇలా ప్రదక్షిణలు 14 చేస్తే చాలు, 12 చేస్తే చాలు, దీపం వెలిగిస్తే చాలు, ఈ నామాలు ఒకసారి అనుకుంటే చాలు అనేటువంటి కిటుకులు వాళ్ళకి తెలియక పాపం ఇన్ని సంవత్సరాలు వాళ్ళు కష్టాలన్నీ పడి అరణ్యవాసం అజ్ఞాతవాసం చేసుకుని ఏదో పడ్డారులేండి కష్టాలు అని మనం భావించకూడదు. వాళ్ళు తపస్సులు చేసిన వాళ్ళు. అర్జునుడు తపస్సు చేశాడు చాలా కాలం పాటు. ఆ తపస్సులు చేసిన వాడు ఋషులు, బ్రహ్మర్షులు తపస్సు చేసిన వాడు వాళ్ళకు కూడా తప్పలేదు ప్రారంభ కర్మ. ఎవరికీ తప్పలా. ఋషులకు కూడా తప్పలేదు ప్రారంభ కర్మ. అన్ని వేదాంత గ్రంథాలు కూడా రాసి ఉన్నది అలాగే జరుగుతుందని చెబుతూ ఉంటే దాన్ని మేము పోగొడతాము అంటాం అనేది అంత సమంజసం కాదు. దీనికి వేరే ప్రమాణాలు కూడా ఉన్నాయి. అవి ఇంకో సందర్భంలో నేను మీకు వివరిస్తాను ఎందుకు ఇలా చెప్పాను అంటే. బలమైన ప్రమాణాలు. అయితే భగవంతుడు చాలా దయాసముద్రుడు కనుక ఆయన ఏం చేశాడంటే మానవుల్ని ఉద్ధరించాలనుకున్నాడు. నన్ను రక్షించు అంటే తప్పకుండా భగవంతుడు శరణాగతిలో రక్షిస్తాడు. మరి మేమంతా కర్మ ప్రారంభం తప్పదని అనుభవించాల్సింది అంటే ఎలా తట్టుకుంటాం స్వామి? మేమంతా సామాన్య జీవుని, మా మనస్సు అలా లేదు, ఇంద్రియములు అలా లేవు కదా, యుగం ఇలా ఉంది, కలియుగం ఉంది, ఏం చేయాలి స్వామి అని బతిమిలాడితే భగవంతుడు ఉపాయాలు చెప్పాడు. ప్రతి కష్టము తీరడానికి ఉపాయాలు చెప్పి ఈ రకంగా చేసుకోండి అని చెప్పి, అవి బలమైన ఉపాయాలు. బలమైన చెడు ఫలితాలు తప్పించుకోవడానికి బలమైనటువంటి శాంతులు చెప్పారు. వాటి వలన తగ్గుతుంది ఫలితం. అయితే అది యథాశాస్త్రీయం చేయాలి. అక్కడ ఏం చెప్పారో అది చెయ్యాలి. చేయించే వాళ్ళలో లోపం ఉండకూడదు, చేయించుకునే వాళ్ళలో లోపం ఉండకూడదు, కాలలోపం ఉండకూడదు, దేశలోపం ఉండకూడదు. చిత్తశుద్ధి వాళ్ళకి ఉండాలి, వీళ్ళకి ఉండాలి. అలా కనుక చేయించుకుంటే ఈ ప్రారంభ కర్మలో మనకి 30 పాళ్ళు 40 పాళ్ళు తగ్గిపోయే అవకాశం ఉంది అని శాస్త్రం ఒక వెసులుబాటుని చెప్పింది. అసలు ఏ వెసులుబాటు లేదు అంటే మానవులు హాహాకారాలు చేస్తారన్నమాట. బ్రతకలేరు, హాహాకారాలు చేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఏమన్నా గొప్ప గొప్ప యుగాల్లో పుట్టిన ఋషుల, కలియుగంలో పుట్టినటువంటి సామాన్యమైన మానవులు. అటువంటి వాళ్ళకి ఉపాయం లేకుండా ఎట్లా ఉంటుంది? ఉపాయాలు కూడా వాళ్ళు చెప్పారు. అందుకని అలా చేయిస్తే ప్రారంభం కొంతవరకు తగ్గే మాట వాస్తవం. అలా తగ్గదు అని అనుకునే పక్షంలో కర్మకాండలన్నీ వ్యర్థం. కర్మకాండలన్నీ వ్యర్థమే. ఇంకా ఎలా జరిగేది అలా జరుగుతుంది. అసలు నీ ప్రయత్నం అక్కర్లేదు అంటే ఇక మరి కర్మకాండలు చేయడం అనేది యజ్ఞయాగాలు చేయడం ఇవన్నీ దండగా, ప్రాయశ్చిత్తాలు దండగా. నువ్వు పాపం చేసావు అంతే, నీ కర్మ తీసేవాడు ప్రాయశ్చిత్తం అక్కర్లేదు అంటే ఎట్లా? వాటి వల్ల తగ్గుతుంది. కర్మణశ్చేద. నువ్వు మంచి పని చేసేందువల్ల చెడు పనిలో కొంత తగ్గింపు ఉంటుంది అని శాస్త్రాలు చెప్తున్న రహస్యం. ఎలా తగ్గుతుంది అంటే, ఒక మానవుడు నేరం చేశాడు, సంవత్సర కాలం జైలు శిక్ష పడింది. కానీ సంవత్సరం కాలం జైలు శిక్ష పడ్డమాట వాస్తవం. ఆర్డర్స్ వచ్చేసినాయి. ఇప్పుడు ఎవరు ఏమి చేయలేరు, తగ్గించలేరు, తిరుగులేదు దీనికి. కానీ 10 నెలలకే అతను బయటికి రావచ్చు. ఎలా రావచ్చు
ఆర్డర్ పడింది కదా అంటే వాడి ప్రవర్తన బాగుండి పశ్చాత్తాపడి వాడి ప్రవర్తన బాగుంది అనే నమ్మకం కనుక అధికారులు కలిగినట్టయితే వాడిని గమనించి ఇతను పశ్చాత్తాపడ్డాడు, ఇక వీడు తప్పు చేయడు. పశ్చాత్తాపడ్డదానికి మనం ఎంతో కొంత విలువ ఇవ్వాలి కదా. నిజంగా పడితే లేని పశ్చాత్తాపం నటిస్తే కాదు, నిజంగా పశ్చాత్తాపడ్డప్పుడు మనం కొంత విలువ దానికి ఇవ్వటం అనేది మానవత్వం కదా. వాడి ప్రవర్తనలో కూడా మార్పు వచ్చి మంచి పనులు కూడా చేస్తున్నాడు అనుకున్నప్పుడు అధికారులు నెల రోజులు 2 నెలల ముందు కూడా వాడిని విడుదల చేయవచ్చు. అంటే ఒకసారి పడిన తర్వాత ఎలా తగ్గింది? ఇలాగే తగ్గింది. కనుక పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ జాయితే, గత జన్మలో చేసిన పాపాలు రోగాలుగా వస్తాయి. తచ్చాంతిరౌషధైర్దానైర్జపహోమ క్రియాదిభి, దానికి శాంతి అంటే తగ్గించుకోవడానికి మార్గాలు చెప్పారు, ఒక్కటే మార్గము చెప్పలేదు. ఇది ప్రధాన విషయం. చాలామంది ఈ శ్లోకాన్ని ఉట్టంకిస్తూ ఉంటారు, కానీ ఇక్కడ మనం స్ట్రెస్ చేసి చెప్పాల్సింది ఏంటంటే ఒకే విధానము చెప్పలేదు, అన్ని విధానములు కలిపి చెప్పినారు. కేవలం జపాలు అనుష్ఠానాలు హోమాలు శాంతులు చేయించుకొని తగ్గిపోతుంది అని చెప్పలేదు. మందులు కూడా వాడండి, దానములు కూడా చెయ్యండి, సత్ప్రవర్తన తెచ్చుకోండి అని కలిపి చెప్పారు శాస్త్రాలు. కనుక దోషం బలంగా ఉన్నప్పుడు బలంగా శాంతులు తప్ప చిన్న చిన్నవి చేసుకొని మీకు తగ్గుతుంది అని కనుక మనం చెప్పినట్టయితే అది హాస్యాస్పద. చేసామండి తగ్గలేదేంటి అంటారు వాళ్ళు, మన్నెత్తికి చుట్టుకుంటుంది అది వచ్చి. ఎవరన్నా అలా చెప్తే వాళ్ళకే అంటుకుంటుంది. చేసామండి అవన్నీ ఫలించవు. చిన్న చిన్నవి అవన్నీ. పెద్ద జ్వరం వచ్చింది వాడికి, ఓ తేనె నాకేమండి మేము, తలనొప్పి భయంకరంగా ఉంది ఉంటే ఈ క్లిప్స్ రాసుకున్నామండి మేము, తప్ప జెండు బాంబు రాసుకున్నాం, తప్పు కాదు, మంచిది. తగ్గవచ్చు తగ్గకపోవచ్చు. అది చిన్నదైతే తగ్గుతుంది, పెద్దదైతే ఇంకా మందులు వాడాలి, దీనివల్లనే తగ్గదు. అదనమాట విషయం. ఇక వివరణ చేసేటప్పుడు తేడాలు ఎలా వస్తున్నాయంటే విశాఖాంతాని మేఘాని అన్నారు. వైశాఖ మాసం వరకు అంటే అక్కడ జరిగిన వివరణ మనం చెప్పదలుచుకుంది చెబుతాం అన్నమాట. వివరణ ఎలా అభిప్రాయపడ్డారంటే కొంతమంది దీన్ని ఉట్టంకించారు. విశాఖాంతాని మేఘాని అన్నారు. మేఘాలు వైశాఖ మాసం దాకా ఉంటాయి, అక్కడితో అయిపోతుంది మేఘాలు, ఇక తర్వాత మేఘాలు ఉండవు, వర్ష ఋతువు అయిపోతుంది అని సమన్వయం చేశారు. ఆ వివరణ సమంజసము కాదు. మీరు కూడా ఆలోచించండి. వాడు ఏమన్నాడు? వైశాఖ మాసం గురించి చెప్పలా, విశాఖాంతాని మేఘాని, విశాఖ వరకు అన్నాడు. వైశాఖము వేరు, విశాఖ వేరు. విశాఖ ఒక నక్షత్రం. అది ఏమన్నాడు? తదస్మిన్నితి పౌర్ణమాసి అని చెప్పి ఆ విశాఖ నక్షత్రంతో కూడినటువంటి పూర్ణిమ ఈ నెలలో వస్తుంది కనుక దీన్ని వైశాఖ మాసము అన్నారు. వైశాఖము వేరు, విశాఖ వేరు. విశాఖ నక్షత్రం. ఆ నక్షత్రంతో కూడిన పున్నమి ఏ నెలలో వస్తుందో ఆ నెలకి వైశాఖముని పేరు అని కదా అక్కడ చెప్పబడి ఉన్నది. ఇది చెప్పబడి ఉన్నది ఈ విషయం. కనుక అలా చెప్పబడి ఉన్నప్పుడు విశాఖ అనేదానికే వైశాఖ మాసం అనుకుని వైశాఖ మాసం దాకా వర్షాకాలం ఉంటుంది, మేఘాలు ఉంటాయి, తర్వాత ఉండవు అంటే అది పొరపాటు. పొరపాటు ఎవరికైనా సహజం. ఎవరికైనా, నాకైనా మీకైనా ఎవరికైనా సహజం ఉంటున్నాం పొరపాటు. కానీ తెలుసుకోవాలి కదా. ఒకడు కాలు జారి పడ్డాడు కింద, పొరపాటున కాలు వేసి జారి పడ్డాడు. కాలు జారి పడ్డావయ్యా అంటే ఒప్పుకున్నాడు కింద పడి, అమ్మ అమ్మ అని మూలుగుతూ కాళ్ళు పట్టుకుంటూ, పొరపాటు పడ్డారండి, ఇక్కడ నీళ్ళు ఉన్నాయని చూసుకోలేదు, పొరపాటే అని ఒప్పుకున్నాడు. ఒప్పుకుని అక్కడ కూర్చుండిపోతే ఎట్లా? ఒప్పుకున్నాక లేచి నడవాలి కదా, వాడు చేయి తీసుకుని లేవాలి కదా. అందుకని పొరపాటుని మనం ఒప్పుకుంటున్నప్పుడు దిద్దుకోవాలి కదా. అందుకని అది కాదు. ఎందుకంటే వైశాఖ మాసం దాకా వారణలు ఉండవు, శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువు అప్పుడు ఉంటాయి. ఆ స్త్రీజంలో కూడా పడవచ్చు. ఎందుకు? ప్రకృతిలో మార్పులు వచ్చినాయి కనుక మానవుల యొక్క ధార్మిక ప్రవృత్తుల్లో మార్పులు వచ్చినప్పుడు ప్రకృతిలో కూడా మార్పులు వస్తాయి రకరకాల కారణాల వల్ల. సరే, కార్తీకంలో కూడా కొంత ఇంచుమించుగా ఉంటాయి. కార్తీకంలో కడపటి వానలు అంటూ ఉంటారు మన కాలంలో పెద్దలు. ఉంటాయి కార్తీకం, అయిపోతాయి.
ఇక ఉండవు వానలు. కార్తీకంలో తుఫాన్లు వస్తే ఉంటాయి, లేకపోతే ఉండవు. వాస్తవిక మాసంలో కూడా చతుర్మధుర వర్ష ఋతువు అప్పుడే పూర్తయింది కనుక దాని ప్రభావం ఉంటుంది కనుక కాస్త చతుర్మధురుగా వర్షాలు ఉండవచ్చు. అంతవరకు ప్రకృతి నియమం. అంతేకాని కార్తీకం అయిపోయింది, మార్గశిరం అయిపోయింది, ఇంకా వర్షాలే. పుష్యం అయిపోయింది, వర్షాలే. మాఘం అయిపోయింది, వర్షాలే. పాల్గొనం అయిపోయింది, వర్షాలే. చైత్రం అయిపోయింది, వర్షాలే. వైశాఖం వచ్చింది, అప్పటికి తగ్గుతాయి అంటే అది సమంజసం కాదు. వర్ష ఋతువు అయిపోయింది ఇన్ని నెలల, 1 నెల 2 నెలలు ఇంకా ఉంటుంది. విశాఖాంతాని అన్న మాటకి వైశాఖ మాసం కాదు. ఏమని అనుకోవాలంటే విశాఖ అంటే విశాఖ కార్తె. విశాఖ కార్తె పూర్తయ్యేదాకా వర్షాలు ఉంటాయి. మనకి ఉంటాయి రోహిణి కార్తె, కృత్తిక, రోహిణి, మృగశిర కార్తెలు, ఆర్ద్ర కార్తె, చిత్ర కార్తె, ఇలా వస్తూ ఉంటాయి రకరకాల కార్తెలన్నీ కూడా సంవత్సరంలో. కృత్తిక భరణి కార్తె చూసాం, కృత్తిక కార్తె చూస్తున్నాం, రోహిణి చూస్తాం. అమ్మాయ మృగశిర కార్తె వచ్చింది అనుకుంటున్నాం, మృగశిరలో మగ ఇస్తుంది అనుకుంటున్నాం, ఉక్క. ఆర్ద్ర నక్షత్రం, ఆర్ద్ర కార్తె కొంచెం పర్వాలేదు, పునరుస్తే వర్షాలు పడటం ప్రాణి అవుతూ ఉంటాయి. ఇలా కార్తెలు అన్నమాట. సూర్యుడు ఆ నక్షత్రంలో ఉన్న రోజు కార్తె 13, 14, 12 సుమారుగా వస్తూ ఉంటుంది. అట్లా చిత్త, స్వాతి కార్తెలు అయిపోయి విశాఖ కార్తెలోకి వస్తాడు సూర్యుడు. అది విశాఖ కార్తె. అక్కడితో అయిపోతాయి అని విశాఖాంతాని అంటే విశాఖ కార్తెతోటి, నక్షత్రంతో కాదు, విశాఖ కార్తెతోటి అయిపోతాయి. అది అక్కడ చెప్పింది. అంటే విశాఖ కార్తె ఎప్పుడైపోతుంది? ఆశ్వేజంలా ఉంటుంది, చిత్త, స్వాతి ఉంటాయి. దీపావళికి సుమారుగా స్వాతి నక్షత్రం ఉంటుంది, రవి ఉంటాడు. స్వాతి అయిపోతే నెక్స్ట్ విశాఖ. దీపావళి కార్తీక మొదట్లో విశాఖ కొంచెం అటు ఇటుగా స్వాతి, విశాఖ కార్తెలు వస్తాయి. విశాఖ కార్తె పూర్తి అయిపోవడం అంటే కార్తీకం మొదటి దాకా వస్తుంది సుమారుగా. కార్తీక మాసంలో 3 రోజులు 4 రోజులు 5-6 రోజుల వరకు వస్తుంది. అక్కడితో విశాఖ అయిపోతుంది. అక్కడి నుంచి అనురాధ వచ్చేస్తుంది, కార్తె మారుతుంది. కనుక కార్తీక మాసం యొక్క మొదటి వరకు విశాఖ కార్తె ఉంటుంది కనుక అంతవరకు వానలు చెదురుమదురుగా ఉంటాయి. తరువాత ఎప్పుడన్నా కార్తీకంలో 1 అర పడితే అది ప్రకృతి వైపరీత్యం వల్ల పడుతుంది, వర్షాకాలం వల్ల కాదు. ఎప్పుడన్నా పడితే తుఫాన్ల వల్ల పడవచ్చు, ప్రకృతి వైపరీత్యాల వల్ల వస్తుంది. అది కూడా మనకి చెప్పాడు. ప్రకృతి వైపరీత్యాల గురించి ముహూర్త దర్పణం, ముహూర్త చింతామణి అనే దానికి వ్యాఖ్యానంలో పీయూషధారలో కూడా చెప్పాడు. ప్రకృతి వైపరీత్యాల వల్ల వస్తాయి అప్పుడప్పుడు. అది ప్రకృతి వైపరీత్యం వల్ల వచ్చింది అనుకుంటాను తప్ప వర్షాకాలము అని మనం భావించామన్నమాట. కనుక విశాఖాంతాని అనే దానికి ఇలా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని నా యొక్క అభిప్రాయం. మీరు ఆలోచించండి. ఇకపోతే చెప్పేటప్పుడు 12 మాసాని అంటున్నాను. నేను ఇప్పుడు శబ్దాన్ని గురించి చెబుతాను. 12 నెలలు అంటానికి 12 మాసాన్ని అన్నప్పుడు చదువుకున్న వాళ్ళు ఆలోచిస్తారు. చాలామంది ఉన్నారు దేశంలో, సంస్కృత పండితులు చాలామంది ఉన్నారు, మరి తెలుగు పండితులు చాలామంది ఉన్నారు, హై స్కూళ్ళలో ఉన్నారు, కాలేజీలో ఉన్నారు, యూనివర్సిటీలో ఉన్నారు, చాలామంది ఉన్నారు. దేశంలో చాలామంది పనిచేస్తున్నారు ఇంకా అనేక డిపార్ట్మెంట్లో. సహజంగా ఇతర డిపార్ట్మెంట్లో ఉండి కూడా సంస్కృతము తెలుగు నేర్చుకున్న విద్వాంసులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వీరు చెప్తూ ఉంటే ఒక్కసారి గతుక్కుమంటారు. ఎందుకని 12 మాసాని అని ఉందండి, అందుకని మీకు ఈ ఫలితం వస్తుంది అంటే ఆలోచనలో పడతారు. మాసాని ఏమిటి అని. మాస శబ్దం పుంలింగం కదా. మాస్ శబ్దం వేరు, మాహమాసం అది వేరు, మాహమాసి మాంసి అది వేరే విషయం. ఇక ఇది మాస, మాసవు, మాసాహ రామశబ్దంలాగా మాస. మస అనేటువంటి ఒక ధాతువు కంటే ఘై పరిచయం వచ్చి మాసహ అయింది, రామ అయినట్టు ఘై పరిచయం. మాసహ పుంలింగంలో ఉంటుంది. ఏకవచనం, ద్వివచనాలు, బహువచనాలు, మాసహ, మాసవు, మాస ఉంటుంది. కనుక మాసాహ అని కదా అనవలసింది. మాసాన్ని ఏమిటి అని సందేహం రావటం సహజం అందరికీ. కొంచెం భాషా జ్ఞానం ఉన్న వాళ్ళకి కూడా, నేర్చుకునే వాళ్ళకి అందరికీ వస్తుందన్నమాట. కనుక మాస. అయితే గ్రంథాల్లో కూడా ఏమంటున్నారు అంటే, గ్రంథాల్లో అలాగే అంటున్నారు. గ్రంథాల్లో కూడా మాసాహ 12 మాసాహ
అని అలాగే ఇస్తున్నారు ఎక్కడ చూసినా గ్రంథాలు. అంతేగాని మాసాని అనేది లేదు. అయితే జ్యోతిషంలో గ్రంథాల్లో మాత్రం ఇలా ఉంటాయి. వ్యాకరణానికి భిన్నంగా జ్యోతిష్కులు కానీ తార్కికులు కానీ చెప్పే వాళ్ళ దగ్గర ఇలాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. వాటిని మనం పట్టించుకోకూడదు. విషయం బాగుంటుంది. జ్యోతిష కలశం అని ఒక గ్రంథం ఉంది, చిన్న పుస్తకం అది. కానీ విషయం చాలా మంచి చెప్పాడు దాంట్లో. కానీ అన్నీ తప్పులు, విభక్తులన్నీ తప్పులు. ఇవి చూడంగానే ఏమనుకుంటారు, ఈ విభక్తులే తప్పులు చెప్తున్నారు కదా, ఫలితాలు కూడా ఇలాగే ఉంటాయి కాబోలు అని చదువుకున్న పండితులు అనుకుంటారు కదా, తెలుగు మాస్టర్లు సంస్కృత మాస్టర్లు అనుకుంటారు కదా. కానీ ఫలితాలు కరెక్టు. అది ఆయనకి మంచి పరిజ్ఞానం ఉన్నమాట వాస్తవం. భాషలో కొంచెం తేడా సహజంగా ఇలాగే ఉంటాయి. అందుకనే ఒక సూక్తి ఉంది, వైయాకరణ కిరాత దపశబ్దమృగా క్వయాంతి భయయుక్త జ్యోతిర్నట విటగ గాయక ముఖగఫ్ఫర అని ఎదినస్యు. వ్యాకరణం చదువుకున్న వ్యక్తి బోయవాళ్ళలాగా బాణాలు వేస్తూ ఉంటాడట. బోయవాడు బాణాలు వేస్తూ ఉంటే జింకలు అవన్నీ మృగాలన్నీ పారిపోతాయి. కుందేళ్ళు, జింకలు, తోడేళ్ళు, నక్కలు పారిపోతూ ఉంటాయి. పారిపోయి గుహల్లో దాక్కుంటాయి. అలాగే ఈ వ్యాకరణం చదువుకున్న వ్యక్తి బోయవాళ్ళలాగా కనుక నించుంటే ధనస్సు బాణాలు పట్టుకుని ఈ శబ్దాలన్నీ కూడా, తప్పు శబ్దాలన్నీ కూడా జింకల్లాగా, లేళ్లలాగా, కుందేళ్ళులాగా పారిపోయి గుహల్లో దాక్కుంటాయి. ఎక్కడ గుహల్లో అంటే వాడు అక్కడ చెప్పాడు, జ్యోతిషం చెప్పేవాళ్ళు, తర్కం చెప్పేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళ ముఖములు అనే గుహల్లోకి పోయి దాక్కుంటారంటే తార్కికులు, జ్యోతిష్కులు, ఇలాంటి ఇతర శాస్త్రజ్ఞులు అక్కడక్కడ పొరపాటు పదాలు వాడుతూ ఉంటారు అని చమత్కారంగా చెప్పారు. ప్రాచీన కాలంలో ఏంటంటే అనేక శాస్త్రాలు నేర్చుకునే విద్యార్థులు వాళ్ళు వీళ్ళని చమత్కారంగా అనుకుంటూ ఉంటారు. అంతేగాని మమ్మల్ని విమర్శించారు అని తీవ్ర స్థాయిలో అనుకోకూడదు. చమత్కారంగా అనుకుంటూ ఉంటారు. మీరన్నీ ఇలాగే చెప్తారంటే మీరు తర్కం అలాగే చెప్పారండి, పెద్దానికి మీరు హేతుహేతుభావం చూస్తూ ఉంటారులేండి, ఇక పని ఏముంది. ఇలా చమత్కారం కోసం విద్యార్థులు శాస్త్రాలు చదువుకునే వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అయితే మాస అనే శబ్దం నపుంసలింగంలో వాడితే తప్ప అంటే లింగమశిష్యం లోకాశరత్వా లింగస్య అని ఉంది. లింగం ఎలా అయినా చెప్పుకోవచ్చు అని ఉన్నది వ్యాకరణంలో నియమం. అది ఉంది కదా అని మనం అన్నీ మార్చేసుకుంటే ఎట్లా? ప్రయోగం ఉండాలి కదా ఎక్కడన్నా. తప్పు శబ్దం చెప్పామంటే పెద్దలు ఇలా ప్రయోగించారంటే వాళ్ళు కూడా పొరపాటు పడ్డారంటే అయితే మీరు కూడా వాడుకోండి అన్నారు. మాట వరుసగా ఏదో కొన్ని విషయాలు వాళ్ళెవరూ ప్రయోగించకుండా మనం ప్రయోగించి ఎలా అయినా పర్వాలేదండి, సర్దుకుందాలేండి అంటే వ్యాకరణం యొక్క విలువ పోతుంది కదా. మాస శబ్దం నపుంసలింగంలో ఎక్కడా లేదు. జ్యోతిష గ్రంథాలలో కూడా మాసాహాని ఉంటుంది తప్ప మాసాని అని ఉండదు. ఎక్కడన్నా ఉంటే ఉంటుందేమో, మరి ఉంటే ఉండవచ్చు. కానీ మనం తెలుసుకున్నాం కనుక మాసహ అని అనుకుందాం, శేషాహ మాసాహ అనుకోవచ్చు. దీంట్లో కూడా మేఘ సందేశంలో శేషాన్ మాసాన్ గమయ చతురో లోచనే వంచయిత్వా, యక్షుడికి సందేశం పంపిస్తూ చెబుతాడు. ఇంకా సంవత్సరం పాటు శాపం ఉంది ఆయనకి, 8 నెలలు అయిపోయినాయి. అప్పుడు సందేశం పంపిస్తూ ఏమన్నాడంటే, ఎలాగో అలా నువ్వు కష్టపడుతూ కాలక్షేపం చెయ్యి, ఇంకా 4 నెలలే ఉన్నాయిలే, ఈ 4 నెలల్లో ఎంతలో గడిచిపోతుందిలే, నా శాపం కూడా పోతుంది, నేను వస్తాను, ఆ యక్షలోకానికి వచ్చేస్తాను అని యక్షుడు చెప్పుకుంటున్నట్టుగా కాళిదాసు ఉంది. అక్కడ ఏమన్నా శేషాన్ మాసాన్ గణయ చతురో లోచనే వంచయిత్వ, ఏదో కళ్ళు మూసుకుని కాలం గడుపులే అంటూ ఉంటాం. ఊరడించడానికి వచ్చినప్పుడు కష్టం వస్తే ఏమంటారంటే, ఏముంది 4 నెలలు ఇట్లా గెలుస్తే 6 నెలలు ఇలా గెలుస్తుంది, దాని దేవుడు ఇంతలో అయ్యేపోతుంది, మేమంతా ఉంటాం ధైర్యస్థిరాలతో ఉపాయాలు చూసుకుంటాం, ఏం దిగులు లేదు అని ఓదారుస్తారు అవతల వాళ్ళు. అందుకని ఆయన ఏమన్నారంటే ఓదారుస్తున్నాడు యక్షుడు. ఇంకా 4 నెలలే కదా, ఏముంది ఆ మిగిలిన 4 నెలలు అవే గడిచిపోతాయిలే అన్నాడు. ఇప్పుడు మనం చెప్పొచ్చేది ఏంటంటే మాసాన్ పుంలింగంలో ప్రయోగించాడు ఆయన. 4 నెలలు అంటే కవి ప్రయోగాలు కూడా అలాగే ఉంటాయి. కనుక ఇష్టం నపుంసలింగంలో వాడితే వాడుకోండి,
వాడకపోవడం నెంబర్ 1 పద్ధతి. వాడి సమన్వయం చేసుకుంటాము అంటే అది రెండవ పద్ధతి. పెద్దలు వాడి ఉంటే మీరు వాడవచ్చు. పెద్దలు వాడి ఉంటే పూర్వక ప్రయోగములు గ్రాహ్యములు అని తీసుకుంటాం. ఆ ప్రయోగాలు లేవండి అంటే మీ ఇష్టం. అది ఒక అవగాహన కలిగించడానికి మాత్రమే నేను మాట్లాడుతున్నాను తప్ప దీని మీద మళ్ళీ వాదోపవాదాలు ఏముండవు. నచ్చిన వాళ్ళు గ్రహించండి, లేని వాళ్ళు ఉపేక్ష వహించండి, తప్పు లేదు. అలాగే వక్ర శబ్దం ఒకటి. ఈ వక్ర శబ్దం దగ్గరికి వచ్చేసరికి ఏమంటున్నారంటే చాలామంది వక్రీ కుజః రాస్తూ ఉంటారు. వక్రీ కుజః గురుర్ వక్రీ అని రాస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ భాష తెలిసిన వాళ్ళు అయోమయంలో పడతారనమాట. విషయం మంచి చెప్తున్నాడు, ఆయన వక్రీంచాడు కనుక ఇలా ఉంటుంది అలా ఉంటుంది చెప్తున్నాడు, అలాగే జరుగుతున్నాయి, చక్కగా చెప్పాడు, మంచి ఆయన చదువుకునేది, మంచి చూసుకుని అన్నీ బాగున్నాయి పాపం. కానీ వక్రీ కుజః అనేసరికి వీళ్ళు ఆలోచనలో పడతారు. వక్రీ ఏమిటి? వక్రహ కదా, వక్రించాడు అంటే వక్రహ అనే ఉంటుంది, కానీ వక్రీ ఏమిటి? వక్రత్వము కలిగినవాడు అని కదా చెప్పాలి. వక్రుడు, వాడి యొక్క భావం వక్రత్వము, అప్పుడు వక్రత్వము అనాలి కదా. వక్రీ ఏంటి? వక్రహ కదా, అకారాంత పుణ్యం కదా శబ్దము అని సందేహం వస్తుంది. మీరు ఆలోచించండి. పండితులు కూడా ఉన్నారు కనుక అందరూ కూడా చక్కగా దీని గురించి దృష్టి పెట్టండి. నేను చెప్పింది నచ్చితే తీసుకోండి, లేకపోతే లేదు. అది పెద్ద సమస్య కాదు. ఆహా అనుకుంటాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, మేఘ సందేశంలో కూడా వక్ర పంథాః యదపి అని వర్ణించాడు. మేఘుడికి చెప్తూ నువ్వు ఇలా వెళ్ళాలి అని చెప్తూ, నేరుగా అయితే ఇలా వెళ్ళవచ్చు కానీ కొంచెం దూరం అవుతుంది, కానీ వక్రంగా అయినప్పటికీ పక్కకి తిరిగి ఆ పక్క నుంచి పక్క రూట్లోంచి వెళ్ళు సుమా, ఈ మెయిన్ రూట్లోంచి వద్దు అని చెప్తాడు. ఎందుకంటే ఆ ఉజ్జయిని నగరంలో గొప్ప గొప్ప విశేషాలు వింతలు అన్నీ ఉంటాయి, నగర సౌందర్యం అద్భుతంగా ఉంటుంది, అవన్నీ చూసుకుంటూ అలాగే వెళ్ళు అని చెప్పాడు. కాళిదాసు మేఘుడితో చెప్పించాడు. సరే, ఆ విషయం అలా ఉంచుదాం. మేఘ సందేశం యొక్క గొప్పతనం కానీ దాని గురించి అలా చెప్దాం. మహాకవి భావాలు వాటి గురించి చెప్దాం. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? వక్రః పంథాః, మార్గం వక్ర మార్గాన్ని చెప్తున్నాను నేను నీకు, కొంచెం దూరం అవుతుంది, చుట్టూ తిరుగు కూడా అయినా వెళ్ళాడు. అక్కడ ఏమనేవాడు? వక్రః అని వాడు, వక్రీ అనేవాడు. ఇంకో ప్రయోగము అంటే కవులు చెప్పిన మాట, అంతేగాని ఏవో క్షుద్ర ప్రయోగాల్లాగా చేస్తూ ఉంటాము అని ఎవరు అనుకోకండి. ప్రయోగం అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే, సాయకం ధనురివాజని వక్రః, నైషధంలో ప్రయోగం. సాయకం ధనురివాజని వక్రః, వక్రః అని ప్రయోగించాడు పుంలింగంలో, వక్రీ అని వాడలేదు. కనుక సాహిత్యంలో వక్రః అని ఉంటమే సమంజసం, కానీ వక్రీ అంటాం కాదు. అయితే పంచాంగంలోనూ జ్యోతిష గ్రంథాలు అక్కడక్కడ ఉంటుంది. అయితే దీని మీద నేనే కౌంటర్ వేసుకుంటున్నాను. నేను చెప్పిన దానికి విరుద్ధంగా నేను మళ్ళీ కౌంటర్ వేసుకోవాలి. తర్జన భర్జనలు చేయొద్దు, అందుకని చేస్తున్నాను. వక్రీ అని ఉండవచ్చు, ఇది రెండో అభిప్రాయం. ఎలాగంటే జ్యోతిష గ్రంథాల్లోనే కనిపిస్తుంది, ఇంకెక్కడ సాహిత్యంలో మనకు అట్లా కనిపించదు. చూడండి, గురావస్తంగతే వృష్టి స్యాద్ భార్గవోదయే, శనౌ వక్రిణి వృష్టి కుజే వక్రిణి వృష్టి స్యాద్ త్రిభిర్వృష్టి శనైశ్చరి. ఓ చోట వర్షాలు పట్టం పడకపోవడం అనే విషయాల గురించి వివరణ చేస్తూ ఒక గ్రంథంలో ఏమన్నాయంటే ఈ మాట చెప్పాడు. ఏమన్నాయంటే కుజే వక్రిణి వృష్టి, వక్రిస్తే వర్షం పడుతుంది అని చెబుతూ వక్రిణి అని సప్తమి విభక్తి ఏకవచనంలో ప్రయోగించాడు, గుణిని అన్నట్టుగా. అప్పుడు వక్రిణి అని అన్నప్పుడు వక్రీ పుంలింగంలో గుణినో అన్నట్టుగా ఉండాల్సిందేగా, తప్పదుగా. ఇక మనం కాదనలేం కదా, ఆయన చెప్పాడు కదా, గ్రంథకారుడు చెప్పినప్పుడు ఏమంటాం? సరేనండి అంట. ఎందుకంటే ప్రామాణికమైన గ్రంథకారుడు ఆ మాట వాడాడు కనుక ఉండవచ్చేమో అని తీసుకుంటాం సమన్వయానికి. వక్రీ అని కూడా అనవచ్చు అని. అయితే
ఇలా ప్రయోగించడానికి ఒక కారణం ఉంది. కనుక ఆయన ప్రయోగించింది కూడా సమంజసమే అని నేను చెప్తున్నాను. నా మీదే కౌంటర్ వేసుకున్నాను. ఎలాగంటే వక్రహ అంటే వక్రుడు అనే కాకుండా వక్రత్వము అనే భావార్థకం కూడా ఉంది. వక్రహ వక్రుడు, వక్రత్వము అనాలి, వంకరగా ఉండడం. కానీ వక్రి అనేదానికి కూడా అర్థాన్ని మనం చెప్పుకోవచ్చు. వక్రహ అంటేనే వక్రి అంటే వక్రత్వము కలిగినవాడు అని చెప్పే అర్థాన్ని కూడా మతువర్ధంలో చెప్పుకోవచ్చు అని కూడా ఒక చోట సమన్వయం ఉంది. ఆయన అన్నాడు, ఆయన కవి ప్రయోగించాడు కనుక, గొప్ప జ్యోతిష గ్రంథకారుడే ప్రయోగించాడు కనుక, ఆయన భాష తెలియనివాడు కాదు కనుక దానికి అన్వేషించుకోవాలి. ప్రయోగ శరణం వ్యాకరణం అన్నాం కనుక దాన్ని అన్వేషణ చేసుకుంటే వక్రహ అనేదానికే వక్రత్వము అని చెప్పుకుని అది కలిగిన వాడనే అర్థంలో వక్రీ అని ప్రయోగించుకోవడంలో తప్పు లేదు. ఇవన్నీ ఏంటంటే ఉన్నదానికి సమాధానాలు. అందుకని ఈ రకంగా మనం చెప్పుకునేటప్పుడు సమన్వయాలు చూసుకుని చెప్పుకోవాలి. ఇవి వివరణలు, తేడాలు వస్తున్నాయి, వాటికి వివరణలు చేస్తున్నాం, సవరణలు చేస్తున్నాం అన్నమాట. అది అని తెలియజేస్తూ మీకు అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని నవగ్రహాలను ప్రార్థించుకుంటూ స్వస్తి.